అవును. మీరు రక్త మార్పిడిని అంగీకరించరంట కదా! ఎందుకని? అదా ద్వితీయోపదేశకాండం 12:23లో జంతువుని రక్తంతో తినకూడదని రాయబడింది. రక్తమే ప్రాణం కాబట్టి అలా ఒకరి రక్తాన్ని ఒకరు ఎక్కించుకోకూడదు. ఆహా! ఎక్కించుకుంటే? పాపం. పాపమా? పాపం చేస్తే ఏమవుతుంది? చనిపోయిన వెంటనే పాప విముక్తుడవుతాడని మీ వాచ్ టవర్ చెప్పింది. నరకం లేదని కూడా చెప్పింది. ఇప్పుడు రక్త మార్పిడి చేసి పాపం చేయడం వల్ల వచ్చే నష్టం ఏంటి? సార్, మీ క్వశ్చన్స్ ఏంటి సార్ ఇలా ఉన్నాయి? డీప్‌గా అడగమన్నావు కదా! అలా అన్నానా? సర్లే గాని ఇంతకీ పాపం చేయడం వల్ల వచ్చే నష్టం ఏంటి? నువ్వు మా ఇంటికొచ్చావు కదా! నీ తల నరికేసి, నీ రక్తం పిండేసి, నేను వండుకుని తినేసాననుకో, నేను పాపం చేసినట్లేనా? సార్, కంగారు పడకయ్యా. ఏదో సరదాగా అన్నాను. అలా చేస్తే పాపమా కాదా? అది నరహత్య కదా సార్. పాపమే. అవునా? మరి జంతువుకి అలా చేస్తే పాపం కాదు కదా? జంతువు మనిషి వేరువేరు కదా సార్. ద్వితీయోపదేశ కాండంలో రక్తంతో తినకూడదని చెప్పింది మనిషి రక్తం గురించా, జంతు రక్తం గురించా? జంతు రక్తం కోసమే. మరి మనుషులకి ఎందుకు అప్లై చేస్తున్నారు? తెలియదు సార్. మా వాచ్ టవర్ మాకు ఇలానే చెప్పింది. రక్తమే ప్రాణం అన్నావు కదా! ఇప్పుడు నా వేలు కొంచెం తెగి రక్తం కారిందనుకో, అప్పుడు నా ప్రాణం పోయినట్టా, రక్తం పోయినట్టా? రక్తమే పోయినట్లు. నేను రక్తదానం చేసి ఒకరిని రక్షించాననుకో, నా ప్రాణం ఇచ్చేసినట్లా, లేక నా రక్తాన్ని ఇచ్చి ఒక ప్రాణాన్ని కాపాడినట్లా? అన్నా, ప్రాణం పోయేదాకా రక్తం తీయడం పాపం గాని, ఒక ప్రాణాన్ని రక్షించడానికి రక్తం ఇవ్వడం పాపం కాదు. యేసుక్రీస్తు ఏకంగా తన ప్రాణాన్నే పెట్టి మనల్ని రక్షించాడు. మనం రక్తం ఇచ్చి ఒక ప్రాణాన్ని కాపాడడం పాపం ఎలా అవుతుంది? ఆలోచించన్నా.